సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్రామాయణము బాలకాండ 71వ సర్గ. ఆ ప్రకారంగా వశిష్ఠుడు దశరథుని వంశము గురించి చెప్పిన తరువాత జనకుడు చేతులు జోడించి ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా, తమరి వంశక్రమమును గూర్చి విని చాలా ఆనందించాను. కన్యాదాన సమయములో వధువు యొక్క వంశమును గూర్చి కూడా వివరించడం సాంప్రదాయము. కాబట్టి మా వంశ చరిత్రను వివరిస్తాను. అవధరించండి. మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించినవాడు మిథి అనే చక్రవర్తి. మిది నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూలపురుషుడు. మిథిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశములో మొట్టమొదటి జనకుడు. మిథి కుమారుడు ఉదావసువు. ఉదావసుని కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి. రాజర్షి అయిన దుష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కుమారుడు మరుడు. మరుని కుమారుడు ప్రతింధకుడు. ప్రతింధకుని కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని కుమారుడు విబుధుడు. విబుధుని కుమారుడు మహీధ్రకుడు. మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు. ఆయన కూడా రాజర్షి. రాజర్షి అయిన కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. ఆ హ్రస్వరోమునికి 2 కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడను నేను. రెండవవాడు నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రిగారైన హ్రస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరమునకు రాజుగా చేశాడు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి ఆయన వనములకు వెళ్లాడు. కాలవశాత్తు నా తండ్రిగారు స్వర్గస్థులయ్యారు. నేను నా తమ్ముని పోషణభారము వహించి రాజ్యము చేస్తున్నాను. కొంతకాలము తరువాత సాంకాస మహారాజు సుధన్వుడు నా రాజ్యము మీదికి దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనుస్సును, నా కుమార్తె సీతను తనకు ఇవ్వమని నాకు వర్తమానము పంపాడు. నేను నా కుమార్తెను గాని శివధనుస్సును గాని సుధన్వునికి ఇవ్వడానికి అంగీకరించలేదు. మా ఇరువురికి యుద్ధము జరిగింది. నేను సుధన్వుని యుద్ధములో ఓడించి వధించాను. సాంకాసపురమును ఆక్రమించుకున్నాను. తరువాత నా తమ్ముడు కుశధ్వజుని సాంకాసపురమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాను. ఓ వశిష్ఠ మునీంద్ర, మా సోదరులలో నేను పెద్దవాడను. నా కుమార్తె పేరు సీత. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె పేరు ఊర్మిళ. సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము జరిపించడానికి సంకల్పించాను. ఈ విషయమును ఏ మాత్రము సందేహమునకు తావు లేకుండా 3 మారులు నొక్కి చెప్పుచున్నాను. నా కుమార్తెలైన సీత, ఊర్మిళలను దశరథ మహారాజు కుమారులైన రామునికి, లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించుటకు ఎంతో ఆనందించుచున్నాను. ఓ దశరథ మహారాజా, రామ లక్ష్మణులతో గోదానము మొదలగు శుభకార్యములను చేయించండి.
పితృకార్యము జరిపించిన తదుపరి వివాహ మహోత్సవమును జరిపించెదను. ఓ దశరథ మహారాజా, నేడు మఘా నక్షత్రము. నేటికి 3వ రోజున అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రములో వివాహము జరిపించెదము. ఈ 2 రోజులలో రామలక్ష్మణుల చేత గోదానము మొదలగు దానములు ఇచ్చు కార్యక్రములు నిర్వర్తింపుడు అని వినయంతో పలికాడు జనకుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 71వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 72వ సర్గ. జనకుని మాటలు విన్న వశిష్ఠుడు విశ్వామిత్రునితో సంప్రదించాడు. తరువాత ఇరువురు మహారుషులు జనకునితో ఇలా అన్నారు. ఓ జనక మహారాజా, అటు ఇక్ష్వాకు వంశము ఇటు విదేహ వంశము 2 విశిష్టమైనవే. ఒకదానికి ఒకటి తీసిపోవు. ఈ 2 వంశములు కలవడం అత్యంత శుభదాయకము. నీ కుమార్తె అయిన సీతను రామునికి, నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేయడం వారి వంశ గౌరవములకు, రూప సంపదలకు తగియున్నది. ఈ సందర్భములో ఒక మాట చెప్పాలని మాకు అనిపించింది. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మాత్ముడు. ఆయనకు ఊర్మిళ కాకుండా ఇంకా ఇరువురు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఇరువురు కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించండి. 2 వంశములు ధన్యమవుతాయి. దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులు అందచందములలోనూ, రూపలావణ్యములలోనూ, బల పరాక్రమములలోనూ రామలక్ష్మణులకు ఏ విధంగానూ తీసిపోరు. ఈ వివాహములతో మీ ఇరువురి రాజ్యములు దృఢమైన సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటాయి అని పలికారు. ఆ మాటలు విన్న జనకుడు వశిష్ఠ విశ్వామిత్రులతో ఇలా అన్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, మీ సంబంధములతో నేను నా తమ్ముడు ధన్యులమయ్యాము. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు అయిన మాండవి, శృతకీర్తిలను దశరథుని కుమారులు భరతుడు శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుటకు నేను నా తమ్ముడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. ఈ 4 వివాహములు ఒకే రోజున ఒకే సమయములో ఒకే వివాహ వేదిక మీద జరిపిస్తాను. ఉత్తర ఫల్గుని నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దేవత. ఆ శుభనక్షత్రములో ఈ 4 వివాహములు వైభవంగా జరిపించడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇరువురు దగ్గర ఉండి ఈ శుభకార్యములను జరిపించండి. ఈ వివాహములతో అయోధ్య, విదేహ రాజ్యములు ఒకటవుతాయి అని వినయంతో పలికాడు జనకుడు. ఆ మాటలు విన్న దశరథుడు ఇలా అన్నాడు. ఓ జనక మహారాజా, నీవు నీ సోదరుడు కుశధ్వజుడు సద్గుణ సంపన్నులు, ధర్మపరులు. మీతో సంబంధము నాకు ఎంతో ఆనందదాయకము. నేను ఇంక మా నివాసమునకు వెళ్ళిదను. నా కుమారుల చేత వివాహమునకు ముందు జరుగు శ్రాద్ధకర్మలను, దానములను నిర్వర్తింపజేస్తాను అని పలికాడు. తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రులతో కూడా తన నివాసమునకు వెళ్ళాడు. ఆ రోజు తన కుమారుల చేత వేదోక్తంగా శ్రాద్ధకర్మలను నిర్వర్తింపజేశాడు. మరునాడు స్నాతక వ్రతమును జరిపించాడు. ఒక్కొక్క కుమారుని చేత 1,00,000 గోవులను బ్రాహ్మణులకు దానము ఇప్పించాడు. ఆ విధంగా దశరథుడు తన కుమారుల చేత బంగారు తొడుపులు వేసిన కొమ్ములు కలవి, లేగ దూడలతో పాలు ఇచ్చే పాడి ఆవులు 4,00,000 ఆవులను ఇంకా ఇతర ద్రవ్యములను గోదానంగా బ్రాహ్మణులకు ఇప్పించాడు. ఈ సర్గలో పెళ్లికి ముందు శ్రాద్ధ కర్మలు జరిపించారు అని ఉంది. మనం ఈ రోజుల్లో పెళ్లిళ్లు ముందు పెద్దలకు పెట్టుకుంటాము అని అంటారు కదా. శ్రాద్ధ కర్మలు అంటే శుభకార్యము జరిపించే ముందు పెద్దలను పూజించడం అని అర్థం చేసుకోవచ్చు. శ్రీమద్ రామాయణము
బాలకాండము 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 73వ సర్గ. దశరథుడు తన కుమారులచేత గోదానములు ఇప్పించుచున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చాడు. భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు అనగా కేకయ రాజకుమారుడు. కేకయ రాజకుమారుడు భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడు ఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు: బావగారు, మా తండ్రి కేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నాడు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా? మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడుతున్నాడు. భరతుని నా వెంట తీసుకుని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్లాను. మీరందరూ మీ కుమారుల వివాహములు జరిపించుటకు విదేహకు వెళ్లారని తెలిసి ఇక్కడకు వచ్చాను అని అన్నాడు యుధాజిత్తు. దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేశాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాతకాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకున్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు. పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుభ ముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత నలుగురు సోదరులు, పురోహితులు అందరూ దశరథుని వద్దకు వెళ్లారు. దశరథుని అనుమతితో వశిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, దశరథ మహారాజు తన కుమారులకు కౌతుక మంగళ కార్యములను పూర్తి చేసుకుని తమరి కొరకు ఎదురుచూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలి కదా అని అన్నాడు. అదేమిటి మహర్షి, మిథిల కూడా వారిదే కదా, వారికి అడ్డేమున్నది? వారు నా అనుమతి కోసరం ఎదురు చూడ్డం ఏమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తి చేసుకుని కళ్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెడుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇంక ఆలస్యము చేయకుండా దశరథుల వారిని, వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రండు అని అన్నాడు జనకుడు. జనకుని మాట మేరకు దశరథుడు తన కుమారులతో సహా పురోహితులు ముందు నడువగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారినందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వశిష్ఠుని చూచి ఇలా అన్నాడు: ఓ వశిష్ఠ మహర్షి, తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలకు వశిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుని, శతానందుని చేరి ఒక పక్క ఉంచుకుని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు. వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్ని కుండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హేమకుండము చుట్టూ గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్ళు, ధూపపాత్రలు, శంఖపాత్రలు, హేమము చేయు సాధనములు, నేతితో నిండిన పాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వశిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వెల్చాడు. దర్భలు అగ్నిహోత్రము చుట్టూ పరిచాడు. వేద మంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వర్తించాడు. తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకుని వచ్చి
అగ్నిహోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముని చూచి ఇలా అన్నాడు, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన. ఓ రామ, ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము. పాణిగ్రహణము చేయుము. ఓ రామ, ఈమె పతివ్రతయే నిన్ను ఎల్లప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. కన్యాదానం చేశాడు. ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. పూలవర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కళ్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు. తరువాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు. లక్ష్మణ, ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము. ఇంక ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు. తరువాత జనకుడు భరతుని చూచి, ఓ భరత, ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు. ఓ శత్రుఘ్న, ఈమె నా కుమార్తె శృత కీర్తి. నీవు ఈమె పాణిని గ్రహించు. ఓ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్యులు, గుణవంతులు, మంచి ప్రవర్తన కలవారు. నా కుమార్తెలను మీ మీ భార్యలుగా స్వీకరించండి అని అన్నాడు. అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శృతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమస్కారము చేశారు. తరువాత మామగారు జనకునికి నమస్కారము చేశారు. తరువాత పురోహితులు వశిష్ఠ మహర్షికి నమస్కారము చేశారు. తరువాత వశిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమమును వైభవోపేతంగా జరిపించాడు. తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టూ 3 సార్లు ప్రదక్షిణము చేశారు. ఆ ప్రకారంగా సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు. వివాహ కార్యక్రమము తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్లారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. కుమారులను కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిది గృహమునకు వెళ్లాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 74వ సర్గ. సీతారాముల కళ్యాణం జరిగింది. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు నూతన వధూవరులందరినీ ఆశీర్వదించి జనకుని వద్ద, దశరథుని వద్ద సెలవు తీసుకుని హిమవత్ పర్వతమునకు వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్లిపోయిన తరువాత జనక మహారాజు వద్ద అనుమతి తీసుకుని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము, ఆభరణములు కానుకగా ఇచ్చాడు. 1,00,000 ఆవులను, అనేక వస్త్రాభరణములను, ఏనుగులు, హయములు, రథములను అరణంగా ఇచ్చాడు. దాసులను, దాసీజనమును తన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు. దారిలో రక్షణగా చతురంగ బలములను పంపాడు. వారితో పాటు మిథిలా నగరము బయట దాకా వచ్చి వారికి వీడ్కోలు పలికాడు.
తరువాత తిరిగి మిథిలకు వచ్చాడు. దశరథుడు కుమారులు కోడళ్లతో ప్రయాణమై వెడుతున్నాడు. దారిలో వారికి కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి. వెంటనే దశరథుడు వశిష్ఠుని పిలిచి ఆ దుశ్శకునములకు అర్థం చెప్పమని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా, మనకు ఏదో ఒక ఆపద వచ్చి పడుతుంది అని ఈ దుశ్శకునములు సూచిస్తూ ఉన్నాయి. కాని ఆ ఆపద సులభంగా తొలగిపోతుంది అని కొన్ని శుభశకునములు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు అని వివరించాడు వశిష్ఠుడు. ఇంతలో తీవ్రంగా పెనుగాలులు వీచాయి. భూమి కంపించింది. సూర్యుని కాంతి వెలవెలబోయింది. చీకట్లు కమ్మాయి. ఈ ఉత్పాతాలకు దశరథుడు భయభ్రాంతుడు అయ్యాడు. అప్పుడు యావత్తు క్షత్రియ కులమును సర్వనాశనము చేసిన పరశురాముడు అక్కడకు వచ్చాడు. వెంటనే దశరథుడు, వశిష్ఠుడు, బ్రాహ్మణులు పరశురాముని సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు అర్ఘ్యము పాద్యము సమర్పించారు. ఉచితాసనము ఇచ్చి సత్కరించారు. శ్రీమద్ రామాయణము బాలకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 75వ సర్గ. వశిష్ఠుడు, దశరథుడు అర్పించిన అర్ఘ్యపాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు రాముని చూచి ఇలా అన్నాడు: ఓ రామ, నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకుని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమవంతుడవని, వీర్యవంతుడవని ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా, ఈ విల్లు తీసుకో అని రాముని పిలిచాడు పరశురాముడు. ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు: ఓ పరశురామ, నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా? నా కుమారులను ఏమీ చేయనని అభయము ఇమ్ము. ఓ పరశురామ, నీవు సామాన్యుడవు కావు. పవిత్రమైన భృగు వంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలము నంతా కశ్యపునకు దానం చేశావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతుకలేము. కాబట్టి మాకందరకు ప్రాణభిక్ష పెట్టు అని వేడుకున్నాడు. కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్కచేయలేదు. రాముని చూచి ఇలా అన్నాడు: ఓ రామ, నీవు విరిచిన ధనుస్సు, నా చేతిలో ఉన్న ధనుస్సు రెండూ గొప్పవి. దివ్యలోకములకు సంబంధించినవి, బాగా దృఢమైనవి, బలమైనవి. ఈ 2 ధనుస్సులను విశ్వకర్మ తయారు చేశాడు. అందులో ఒక ధనుస్సును త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనుస్సునే నీవు విరిచావు.
ఈ రెండవ ధనుస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణు ధనుస్సు అని అంటారు. ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది. ఒకసారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయుడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోవడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారితీశాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేశాడు. ఆ హుంకారమునకు శివుడు భయపడిపోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు. పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివధనుస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనుస్సును భృగు వంశీకుడు అయిన రుచికుని వద్ద ఉంచాడు. రుచికుడు మా తాతగారు. మా తాతగారైన రుచికుడు ఆ విష్ణు ధనుస్సును తన కుమారుడు మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు. పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్నిని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను చంపాను. అతనినే కాదు, క్షత్రియ వంశములో ఉన్న ప్రతి వానిని పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియకులమును సర్వనాశనము చేశాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేశాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావు అని దివ్యదృష్టి ద్వారా తెలుసుకుని నీ దగ్గరకు వచ్చాను. ఓ రామ, నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మము ప్రకారము మాకు వంశపారంపర్యముగా సంక్రమించిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వ యుద్ధము చెయ్యి అని పలికాడు పరశురాముడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 78వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 76వ సర్గ. అప్పటి వరకు శ్రీరాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఇంకా ఊరుకోలేకపోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు. పరశురామ, మీ గురించి విన్నాను. నీవు తండ్రి రుణమును తీర్చుకోడానికి యావత్తూ క్షత్రియ లోకమును మట్టుబెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమము లేని వాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానముగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను. చూడు అని పలికి పరశురాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును బాణమును తీసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు. పరశురాముని చూచి ఇలా అన్నాడు. ఓ పరశురామ, మీరు బ్రాహ్మణులు, నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగింపలేను. కాని సంధించిన బాణము వృధా కారాదు. కాబట్టి ఈ బాణమును దేనిమీద ప్రయోగింపవలెనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. నా బాణమును ఆ శక్తి మీద ప్రయోగింపనా? లేక నీవు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమలోకముల మీద సంధించనా? ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఈ విష్ణుబాణము వృధా కావడానికి వీలు లేదు.
నీవు పట్టుబట్టి నా చేత ఈ బాణమును సంధింపజేశావు. ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి అని అడిగాడు రాముడు. ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమములు నశించిపోయాయి. శరీరం నిర్వీర్యము అయింది. అలానే చూస్తూ ఉండిపోయాడు. విష్ణుబాణము సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు పరశురాముడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఓ రామ! నీవు సామాన్యుడవు కావు. విష్ణు ధనుస్సును ధరించిన విష్ణుమూర్తివి. నీకు అసాధ్యము ఏమీ లేదు. యుద్ధములో నిన్ను జయించడం ఎవరి తరము కాదు. నీ చేతిలో నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నేను క్షత్రియ సంహారము చేసి ఈ భూమినంతా కశ్యపునకు ఇచ్చాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశములో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. కాబట్టి నా గమన శక్తిని కొట్టవద్దు. దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన నా పుణ్యలోకముల మీద నీ బాణమును సంధించు. తరువాత నేను మహేంద్రగిరికి పోతాను అని అన్నాడు పరశురాముడు. పరశురాముని మాటలను మన్నించి రాముడు విష్ణుబాణము ప్రయోగించాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకములు అన్నీ ధ్వంసం అయ్యాయి. తరువాత పరశురాముడు రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి తన దివ్యమైన గమన శక్తితో మహేంద్ర పర్వతమునకు వెళ్లిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూచాడు దశరథుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 76వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 77వ సర్గ. పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును బాణమును వరుణదేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వశిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి ఇలా అన్నాడు. తండ్రి, పరశురాముడు వెళ్లిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి అని అన్నాడు. అప్పటిదాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. శిరస్సును ముద్దు పెట్టుకున్నాడు. అటూ ఇటు చూచి పరశురాముడు వెళ్లిపోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుటపడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణము సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు. వీరి రాకముందు తెలిసిన అయోధ్యాపురవాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ అరటి స్తంభములతోనూ రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళవాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకుని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు, మాండవికి, శృతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేశారు. నూతన వధూవరులు గుహ ప్రవేశ కార్యక్రమను నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు.
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు. నాయనా భరత, నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళుటకు కేకయ రాజ్యము నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథిలలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగుచుండుట వలన వీలు కాలేదు. నీవు నీ తాతగారింటికి వెళ్లి ఆయనను సంతోషపెట్టు అని అన్నాడు. భరతుడు తండ్రి మాట ప్రకారము చేశాడు. తండ్రికి తల్లులకు పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు. భరత శత్రుఘ్నులు వెళ్లిన తరువాత రామ లక్ష్మణులు తండ్రిగారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేశాడు. పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనసు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. రాముని ప్రవర్తనకు గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరుకున్నారు. రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యము చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొనేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠము నందు నిలుపుకొనేవాడు. సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకొనేవారు. వారి అన్యోన్యాను రాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసిపోయేది. ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు. శ్రీమద్ రామాయణము బాలకాండము 77వ సర్గ సంపూర్ణము. బాలకాండము సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము